జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆయన పెద్ద ఆయన చూస్తుంటేనే మనసు ఎంతో సంతోషం అంటే సంతోషం అనిపిస్తుంది నాకు. ఇది ఆత్మకూరు మండలం నల్లకలవ గ్రామము విగ్రహము. పార్కు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడం జరిగిందో ఇక్కడికి ఆ మరణించిన దగ్గరికి కనీసం ఒక 30 కిలోమీటర్లు ఉంటుందండి. దానికి గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేశారు ఇక్కడ. అయితే చూడండి, నాకు చూస్తుంటే సార్ వైఎస్ఆర్ గారిని చూస్తుంటే మన సొంత మనిషి, మన మన కుటుంబంలో ఒక వ్యక్తిలాగా అనిపించింది నాకైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంటే. ఈ విగ్రహం చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. పార్కు చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా, గతంలో అప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య గారు ఈ ప్రభుత్వ స్థలం కేటాయించి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్క్ అయితే మామూలుగా లేదండి అసలు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి రావాలని అనుకుంటా ఉన్నా, కానీ నాకు కుదరలా. ఈరోజు ఆత్మకూరు రావడం జరిగింది. ఆత్మకూరు దగ్గర నుంచి నల్లకాలువ దగ్గరికి రావడం జరిగింది. చూడండి పార్కు కానీ అసలు అన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు చాలా అంటే చాలా అద్భుతంగా కట్టించారు. పార్క్ మొత్తం చూశానండి నేనైతే. నాకైతే అన్నిటికంటే హైలైట్గా నచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ విగ్రహం. అసలు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏడవనోళ్ళంటూ ఎవరు ఉండుండరు నాకు తెలిసి. అదేవిధంగా ఈ విగ్రహం చూస్తుంటే అంత సంతోషం అనిపిస్తుంది. ఆయన చనిపోలేదు, మన గుండెల్లోనే ఉన్నారు అని. వైఎస్ రాజశేఖర రెడ్డి, కొంజేటి రోషయ్య గారు. వైఎస్ఆర్ అభిమానులు ఎవరైనా సరే ఈ విగ్రహాన్ని అయితే ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను నేనైతే. నేనే ఇప్పటికీ చాలా రోజులు చాలా లేట్ అయిందని నేను గతంలో ఒకసారి చూశాను నేను. ఇప్పుడు ఇది రెండోసారి చూడడం చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుంది అనిపించేది కదా, చాలా అంటే చాలా బాగుంది. పార్కు, అడవి, గార్డెన్ కానీ చెట్లు, అసలు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పచ్చదనాన్ని కోరుకుంటారు. ఆయన ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయేదాకా ఆయన ఎక్కడుంటే అక్కడ పచ్చదనంగా ఉండేది. అంటే ఆయన అడుగుపెట్టిన కాడల్లా పచ్చదనం ఉండేది విధంగా ఉండేది. ఇప్పుడు ఆయన ఉన్న దగ్గర కానీ మొత్తం చూడండి ఎంత పచ్చదనంగా ఉందో. మొత్తం చెట్లు, పార్కు అద్భుతమండి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో 2019 నుంచి 2020 దాకా ఎంత చక్కగా పరిపాలించాడో, తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నాడు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేని విధంగా పరిపాలించాడు. మన దురదృష్టం చేతం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మళ్ళీ వస్తాడు. మొత్తానికైతే పార్కు చాలా అంటే చాలా బాగుందండి. ఇది చూపించడానికి లేదన్నా ఒక గంట 2 గంటలు పట్టిద్ది, అంతగా ఉంది, అంత పెద్దది. చూశారుగా ఫ్రెండ్స్ వైఎస్ఆర్ విగ్రహం. ప్రతి ఒక్కరూ వీలైన వాళ్ళందరూ ఇటు వచ్చినప్పుడు, ఆత్మకూరు వచ్చినప్పుడు నల్లకాలువ దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ విగ్రహాన్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి, ఎక్కడ చూడండి అసలు చూడాలంటే ఇది ఒక్క రోజుకి అయ్యేది కాదు. ఇది